వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే తేజ. సో సినిమా వల్ల ఇళ్ల పైన ఐటీ దాడులు చేస్తుంది. సో రీసెంట్ గా వచ్చిన టాక్ ఏంటంటే వీళ్ళు డైరెక్టర్స్ ఇంటికి వెళ్తున్నారు, ప్రొడ్యూసర్స్ ఇంటికి వెళ్తున్నారు. మెగా కాంపౌండ్ లోకి అసలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, ఎందుకు అడుగు పెట్టలేకపోతున్నారు, ఎవరన్నా భయపెడుతున్నారా ఏంటి అనే ఒక టాక్ నిన్న ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను మొత్తం కూడా నడుస్తుంది. అంటే మెగా ఫ్యామిలీని టచ్ చేయాలంటే కొంచెం ఒక రేంజ్ ఉండాలన్న విధంగా ఇది జరుగుతుంది. ఎందుకు అసలు అంటే ఎవడో ఏదో అక్కసు వెళ్ళబోసుకోవడం తప్ప మెగా ఫ్యామిలీ ఇంటికి ఎందుకు వెళ్ళాలి రైడ్ చేయడానికి? ఫస్ట్ ప్రశ్న. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు వీళ్ళందరు ఇళ్ళకి? వీళ్ళు మాకు 1831 కోట్లు వచ్చాయని ఒక ఆయన, మాకు 200 కోట్లు వచ్చాయని ఒక ఆయన, ఇలాగ చెప్పుకుంటా పోతా ఉన్నారు. ఎవరు సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాదే, ఇన్ని కలెక్షన్లు, ఇన్ని కోట్లు అని చెప్పుకుంటున్నారు కదా. ఆ చెప్పుకుంటాం వల్ల వెళ్ళారే తప్ప అవునా అన్ని కోట్లు వచ్చినాయా, మరి ఎన్ని కోట్లు చూపిస్తున్నావు, నేను ఎంత నువ్వు కడుతున్నావు ట్యాక్స్ అని చెప్పేసి వెళ్ళారు ఐటీ వాళ్ళు. అంతే తప్ప సినిమా వాళ్ళందరి ఇళ్ళ మీదకి వెళ్ళాలని కాదు కదా అక్కడ లెక్క. కేవలం ఈ సినిమాలు వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారు సినిమాకి, మీకు ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత దాచారు, ఎంత పంచారు, ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చింది. అంతే తప్ప ఇందులో చిరంజీవి ఫ్యామిలీకి కానీ మెగా ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అసలు ఏమున్నాయి? మహా అంటే నువ్వు అనుకుంటావు గేమ్ చేంజర్ సినిమా ఉందని. గేమ్ చేంజర్ ఆర్థికంగా ఇబ్బంది పడిందని మనం అనుకుంటూనే ఉన్నాం కదా. సో అటువంటిప్పుడు ఆర్థికంగా లాభం వచ్చిన దగ్గరికి ఐటీ వెళ్తుంది, కానీ ఆర్థికంగా ఇబ్బంది వచ్చిన దానికి ఐటీ ఎందుకు వెళ్తుంది? ఐటీ వెళ్ళదు. సో ఆ రకంగా రామ్ చరణ్ ఇంటికి వెళ్ళే అవకాశం లేదు. వెళితే బన్నీ బాబు ఇంటికి వెళ్ళాలా? అంటే ఒకవేళ వెళ్ళాలనుకున్న చిరంజీవి గారిని దాటి వెళ్ళే శక్తి వీళ్ళకు ఉందనుకోవచ్చా? ప్రభుత్వం అండి, చట్టం తన పని, చట్టం ముందు అందరూ సమానులే. అది చిరంజీవి గారైనా, కిరణ్ అయినా, తేజ అయినా, ఎవరైనా చట్టం ముందు సమానులే. చట్టం ఎవరికి చుట్టం కాదు. కాబట్టి ఎవరినైనా విచారించవచ్చు చట్టం. అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, చిరంజీవి గారు నార్మల్ గా గాడ్ ఫాదర్ సినిమా తీశారు, కానీ రియల్ లైఫ్ లో కూడా అదే పాత్రలో ఉంటారు గాడ్ ఫాదర్ లాగా ఇండస్ట్రీలో. అందుకని అడుగుతున్నా. ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ అయినంత మాత్రాన ఆయన ఇంటికి వెళ్ళకూడదు, ఐటీ సోదాలు చేయకూడదు అని ఏమైనా ఉంటుందా? ఇప్పుడు బన్నీ అంతకుముందు ఈ ఘటన జరిగినప్పుడు కూడా అందరూ అనుకున్నారు అల్లు అర్జున్ అయితే ఏంటి మనిషి కాదా, అల్లు అర్జున్ తప్పు చేయడా, తప్పు చేస్తే మీరు శిక్షించరా అని అందరూ అడిగారు. అలా అనుకుంటున్న క్రమంలోనే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారు కదా. సో చట్టం తన పని తాను చేసుకుపోయేటప్పుడు ఎవరైనా నువ్వు నేను తమ పర అనే భేదం లేకుండా చేసినప్పుడే అది కరెక్ట్గా సిస్టమ్ అవుతుంది. ఆ సిస్టంలోనే ఇవాళ ఇదంతా కూడా పనిచేస్తుందని నేను అనుకుంటున్నా. పోలీసులకి ఏముంది, నిజంగా రామ్ చరణ్ 186 కాదు మాకు 1000 కోట్లు దాటాం ఈ సినిమా అని చెప్పుకొని ఉంటే ఈ పాటికి దిల్ రాజులతో పాటుగా రామ్ చరణ్ ఒకవేళ నా రెమ్యునరేషన్ 300 కోట్లు అని చెప్పుకుంటే రామ్ చరణ్ ఇంటి దగ్గర కూడా వచ్చి 300 కోట్ల రూపాయలు ఎక్కడ ఉందా, ఎక్కడ తీసుకున్నాం, మాకు ట్యాక్స్ ఎంత కట్టామని అడిగేవాళ్ళు. కానీ రామ్ చరణ్ గారు ఎక్కడ కూడా పబ్లిసిటీ చేయలేదు. ఆయన చేయలేదు. రామ్ చరణ్ గారు చాలా హుందాగా వ్యవహరించాడు. సరే, ఈవెన్ సక్సెస్ మీట్ కూడా పెట్టలేదు తేజ. సక్సెస్ మీట్ కూడా పెట్టలేదు. ఆయన స్పష్టంగా ఉన్నాడు ఆ విషయంలో. మనం కొంత ఆర్థికంగా ఇబ్బంది అయింది, ఈ సినిమా నిజాయితీగా ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది అయింది. అటువంటిప్పుడు ఎందుకు మొదటి రోజు కలెక్షన్ కూడా 186 కోట్లు అని ఎందుకు వేసారని అరిచాడట. ఎందుకు వేశారు మీరు? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కదా ఈ సినిమా, అందరికి తెలిసిందే కదా, మీరు ఇట్లా మళ్ళీ అభాస్పాలు అవుతాము, ఎందుకు అవసరమా, వదిలేసేయండి ఇక్కడతో అని చెప్పారట. సో అందుకోసం సో ఆయన కూడా చెప్పుకొని ఉంటే ఇట్లా ఫేక్ కలెక్షన్స్ చెప్పుకొని ఉంటే వెళ్ళారు. ఇప్పుడు పుష్ప ఫేక్ కలెక్షన్స్ 531 కోట్ల ఫేక్ కలెక్షన్స్ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చినట్టు మరి 530 కోట్ల రూపాయలు ఎక్కువ చూపించారు. వాళ్ళేమో కలెక్షన్ ఎంత కడతామంటే 1100 కోట్లే కడతాను ట్యాక్స్ అంటున్నాడు. మీరు 530 కోట్లు మరి తేడా వచ్చింది కదా అంటే ఊరికి అట్లా చెప్పుకున్నాం సార్ బజ్ కోసం అని చెప్పారు. అంతే కదా. సో నేను మొదటి నుంచి చెప్తున్నా తేజ, నీకు కూడా చెప్పాను, నువ్వు కూడా ఒక ఇంటర్వ్యూలో నాతో చేసావు, ఇది 1100 1200 మించి కాదు ఈ సినిమా అని చెప్పారు. 1300 తేలింది, ఇప్పుడు 1300 కోట్ల రూపాయలని తేలింది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 2300 కోట్లు దాటిందనే ఇది వచ్చింది కదా సార్. 2300 కోట్లు దాటితే సినిమా బృందమే అధికారికంగా దంగల్ని మించిపోయామని చెప్పి ప్రకటన వేసుకునేది. కేవలం కొంతమంది అత్యుత్సాహంతో చేస్తున్న పనే తప్ప అంతకు మించి ఏం లేదని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మీరు ఏం చెప్తారంటే పుష్ప వల్లే ఈ ఐటీ దాడులు చేశారా? అంతేగా, స్వయంకృత అపరాధం. పుష్పలో రౌండప్ చేయాలా, రికార్డులు కొట్టాలా?
ఇది వాళ్ళ ఎజెండా. ఇప్పుడు రౌండప్ చేసుకున్నారు, 300 కోట్లను కొట్టారు. రౌండప్ చేశారు, ప్రీ రిలీజ్ బిజినెస్ అత్యధికం అని చెప్పారు. రౌండప్ చేశారు, పుష్ప 2ని 2000 కోట్ల వరకు తీసుకుపోతున్నారు. అంతకుముందు రౌండప్ చేశాడు, జాతీయ అవార్డు కొట్టాడు. ఈ రౌండప్ చేసి కొట్టడమే వాళ్ళ ఐటీ రౌండప్ చేయాల్సి వచ్చింది. కానీ ఎక్కడ కూడా అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్తున్నట్టు కానీ ఇట్లా వెళ్తారు. అంటే అల్లు అర్జున్ గారికి నిజంగా వీళ్ళు డబ్బులు ఇచ్చారు లేదు అని లెక్కల్లో తేడాలు కనపడితే 530 కోట్లు కనపడింది అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీద కూడా చేయరని నమ్మకం ఏం లేదు. డెఫినెట్గా చేయొచ్చు. దిల్ రాజు ఇంట్లో చేశారు. అల్లు అర్జున్ కూడా దీంట్లో కొంత పెట్టుబడి పెట్టాడని చెప్పుకుంటున్నారు. కాబట్టి అల్లు అర్జున్ ఇంటికి కూడా వెళ్ళటం అనేది ఖాయమని మనం ఈ రోజు రేపు 2-3 రోజుల గ్యాప్లో అల్లు అర్జున్ ఇంటికి కూడా వెళ్తారు. కేవలం మెగా ఫ్యామిలీ అని కాదు, ఎవరైతే మెగా ఫ్యామిలీ ఏముంది, వెంకటేష్ ఇంటికి వెళ్ళారా దాడికి? వెళ్ళలేదు కదా. ఆయన పైగా సినిమా కూడా తీశాడు. బాలకృష్ణ ఇంటికి వెళ్ళారా? వెళ్ళలేదు కదా. నాగార్జున ఇంటికి వెళ్ళారు? వెళ్ళలేదు కదా. సార్ అంటే ఇక్కడ ఒకవేళ అల్లు అర్జున్ గారికి ఇంటికి వెళ్తే, ఒకవేళ పుష్ప ఆయన హీరో కాబట్టి, మరి గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారు కూడా హీరో, దిల్ రాజు ఇంటికి వెళ్ళారు, ఇటు సుకుమార్ ఇంటికి. నేను అదే అంటున్నా, కలెక్షన్స్ రామ్ చరణ్ ఎక్కడ నాకు 300 కోట్ల పారు చేసుకొని చెప్పలేదు కదా. ఈ సినిమా 2000 కోట్లు చేస్తుంది అల్లు అర్జున్ చెప్పుకున్నాడా? అల్లు అర్జున్ చెప్పాడు. అల్లు అర్జున్ వార్త అంటే అల్లు అర్జున్ నేరుగా చెప్పకపోయినా పిఆర్ టీం వదులుతుంది కదా. 300 కోట్ల రూపాయలు పొందిన ఏకైక తెలుగు హీరో. ఒక్క సినిమాకి 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం. 300 కోట్లు ఇచ్చారు రెమ్యునరేషన్ చెప్పింది. అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చిన హీరోగా వాళ్ళే ఫోర్బ్స్లో ఇచ్చుకున్నారు కదా. సో ఆ రకంగా నువ్వైనా నీకు రెడ్ టీవీ నీకు 5 లక్షలు ఇస్తుందంటే అత్యధికంగా శాలరీ ఇస్తుందని నువ్వైనా రికార్డు పెట్టచ్చు. అంతేగా. ఓకే, నాకు రికార్డు స్థాయిలో శాలరీ వస్తుంది, యూట్యూబ్లో ఎవరికి లేదు, 5 లక్షలు నాకే వస్తుందని పెట్టచ్చు. అట్లా వీళ్ళు కూడా 300 కోట్లు అనేది ఒక ఫేక్ కలెక్షన్ సృష్టించుకున్నారు. 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అనేది ఒకటి, 1830 కోట్ల కలెక్షన్ అనేది ఒకటి. ఈ రెండు ఫేక్ క్రియేట్ చేశారు. ఫేక్ క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళకి వెళ్ళారు. అంతే తప్ప మెగా ఫ్యామిలీ కూడా ఇలా చేస్తుంటే, మెగా ఫ్యామిలీ ఇంటి కూడా అతీతం కాదు, ఎవరు అతీతం కాదు, ఎవరి చోటకైనా వెళ్తారు. అది అంటే మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్తారు కానీ చిరంజీవి గారిని దాటి వెళ్ళగలరా? చిరంజీవి గారిని ఇదే సార్ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, చిరంజీవి గారిని దాటి వెళ్ళగలరా? న్యాయాన్ని గౌరవించే ఫ్యామిలీ అయింది చిరంజీవి గారిని. స్వయాన చిరంజీవి గారు కూడా అట్లే ఉంటారు, చట్ట ప్రకారమే వ్యవహరిస్తారు, అట్లే నడుచుకుంటారు. అటువంటిప్పుడు ఆయన ఆహ్వానించడం ఏముంది, ఆయన ఇంటికి వెళ్ళడం ఆయన ఆహ్వానిస్తారు, రండి చూసుకోండి అంతా అని చెప్తారు. అస్సలు వచ్చే ఇబ్బంది అయితే ఆ ధైర్యం లేదేమో నాకు అనిపిస్తుంది. నువ్వు చూసేవేంటి ఆ ధైర్యం లేదని? ఏమో సార్, అంటే మరి నిన్న కూడా నేను చాలా కామెంట్స్ చూసాను, చదివాను, మెగాని టచ్ చేయలేరు అన్నట్టుగా వచ్చాయి మొత్తం కూడా. మెగా కారణం ఏముంది అంటారా నేను? అక్కడ కారణమే లేదు కదా. ఇప్పుడు చిరంజీవి గారు రేపు పొద్దున చిరంజీవి గారి సినిమా రేపు పొద్దున 500 కోట్లు వసూలు చేసిందంటే ఆ రోజు వెళ్తారు కదా. ఆ రోజు కూడా నువ్వు చిరంజీవి గారి సినిమా కూడా వచ్చి ఇప్పుడు ఆ సినిమా 500 కోట్లు 1000 కోట్లు చేసిన ఆ సినిమా అంటే అప్పుడు నిర్మాతలు ఇవాళ అల్లు అర్జున్ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇంకా ఆయన నిర్మాత కాదు, దర్శకుడు కాదు కాబట్టి మిగతా నిర్మాత దర్శకులు ఇళ్ళకి వెళ్ళారు. రేపు మాపు అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారు. సో చిరంజీవి ఇంటికి వెళ్ళాలంటే చిరంజీవి కూడా 1000 కోట్ల రూపాయలు